సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే రైడ్కి పోదామని చెప్పి ప్లాన్ చేసినాం. నిన్న నైట్ సడన్గా ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రైడ్ పోదామని చెప్పి ప్లాన్ చేసినాం. నిన్న ఈవినింగే జాయిన్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి ఉన్నాము. నైట్ సడన్గా ప్లాన్ చేసుకొని పొద్దున యాక్చువల్లీ 4:30కి లేద్దామని చెప్పి 4 o'clock అల్లారం పెట్టినాము. ఎవ్వరం లేవలేము. జాయిన్ లేచిండు, అల్లారం బంద్ చేసి అనుకున్నాడు. అయినా కూడా తెలియదు బంద్ చేసినట్టు. ఇగో ఈడ 2 బండ్లు రెడీగా ఉన్నాయి. ఈడొక బండి ఉంది. నా బండి ఏమో బబ్లన్న ఇంటికి పోయి ఫ్రెష్ అవుతా అని చెప్పి పోయిండు. ఇంకో బండి సన్నీ ఇంకా అఖిల్, మా ఫ్రెండ్ అఖిల్ ఇద్దరు వస్తారు. సో వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోవాలి. అసలు మస్తు లేట్ అయిపోయింది, ఘోరంగా 6 అవుతుంది. 6:15 అట్లా. ఇప్పుడు యాక్చువల్లీ ప్లేస్ జైరావా అనుకున్నాం, మరి ఇప్పుడు ఏమవుతుందో తెలియదు, చూడాలి. కోకోనట్ ఆయిల్ అయితే రెడీ అయిపోయినాం. బండ్లు అన్నీ డ్యూక్, బుల్లెట్, డామినర్, ఇంకా నా బండి బబ్లన్న ఇంకా రాలేడు. బబ్లన్న స్టార్ట్ అయిపోవాలి. సినిమాటిక్స్ అవునా ఇప్పుడు వచ్చిండు బాయ్. మొత్తానికి అయితే బబ్లన్న అయితే వచ్చేసిండు. మీరు వెయిట్ చేసి వెంచర్ రోడ్ అన్న ముంగడుకోనా ఎక్కడ ఒక బండి వస్తుంది. బైక్లో అయితే 3 liters ఫ్యూయల్ కొట్టించిన. వాళ్ళిద్దరు బండ్లలో నేను ఫుల్ ట్యాంక్ చేస్తుంది వాళ్ళు. మా దాంట్లో లేవు పెట్రోల్. ఆడ డ్యూక్లా వెయిట్ చేస్తుంది. మా లెఫ్ట్ సైడ్లో అన్న రైడర్ బోల్తే మొత్తం అన్న. ఇగో షూజు, గ్లౌజులు, హెల్మెట్ అయితే కోమా, రంబుల్, అట్లా అన్నిట్లో పాష్ అంటే జాయ్ అన్న. Your palms are sweet as pearls.
Your touch is like a daylight, burning on my skin. It turns me on again. You and I, survivors of the same kind, but we're the only ones dancing on the sun. Let the darkness lead us into the light. Let our dreams get lost, feel the temperature rise. Baby, tell me one more beautiful lie. One touch and I ignite, like a starship speeding into the night. You and I get lost in the infinite light. Baby, tell me one more beautiful lie. One touch and I ignite. One touch and I ignite. One touch and I ignite. Diamonds are forever, but all we need is just tonight. A monumental tremors that can freeze the speed of light. Just like particles that's falling from heaven, all over the stars. Hear you calling for me, hear you calling me home from Let the darkness lead us into the light. Let our dreams get lost, feel the temperature rise. Baby, tell me one more beautiful lie. One touch and I ignite. I feel the heat as we collide, like a fever that feels alright. So baby, tell me one more beautiful lie. One touch and I ignite. 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 సో మొత్తానికి అయితే ఈడ పట్నం హైవేకి వచ్చినాం. ఏడ అంటే ఫుడ్ పిరమిడ్ ఉండే ముందు, ఇప్పుడు పట్నం హైవే పెట్టింది. ఈడ హోటల్ 9 ఏదో ఉంది. ఈ బండ్లో అయితే మంచిగా పార్కేసేసినాం. అట్లా మా వాళ్ళు జైరాబాద్ అంటే జైరాబాద్ అని సీరియస్ తీసుకొని సీదా వెళ్ళిపోయారు. ఫ్లైఓవర్ ఎక్కేసి బాగానే దూరం వెళ్ళిపోయారు. మా క్యాండిడేట్స్ అందరూ ఇగో ఫోటోలకు వీడియోలకు ఎగవాడారు. బబ్లన్న ఇప్పుడు బండ్ల పేర్లు చెప్తాడు. బబ్లన్న బండ్ల పేరు చెప్పన్నా. సరే కెమెరా ఇట్టే. ఈ బండి ఇది డేవిడ్ పుత్ర 1000 RR. ఇది ఇదేమో సూపర్ డ్యూక్. ఇది పల్సర్ S1000 RR. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కావాసాకి FZ. ఇవన్నీ సేల్కున్నాయి ఇప్పుడు. హెల్మెట్లు మాత్రమే అమ్ముతున్నాం guys. అయితే ఒక హెల్మెట్ లేదు గాయస్. మా జోసఫ్ ఆడు 100 పోతుంటే వాడు ఈట చూస్తుండే అందరూ. అద్దాలు ఉన్నాయా అంట. జోసఫ్ బయటికి రా తమ్ముడు. యూజువల్లీ వి డోంట్ రికమెండ్ వితౌట్ హెల్మెట్, బట్ తప్పనిసరి పరిస్థితిలో తీసుకొని రావాల్సి వచ్చింది. అప్పుడప్పుడు అవుతా ఉంటాయి. ఇగో బబ్లు టీ షర్ట్ మీద ఫా ఫా హెల్మెట్ కావాలంటాడు తీసుకోవాలండి. ఎవరిది ఫోన్ అట్లా. చిన్న పిల్లలమే అది. మెనూ కార్డు చూసినాక బిర్యానీ బెస్ట్ హెల్మెట్ కావాలంట. కానీ ఇలా బిర్యానీ ఉండదు. మొత్తానికి అయితే వచ్చేసి ఆర్డర్ కూడా ఇచ్చేసినాము. ఫస్ట్ కాంబో నేను స్టార్ట్ చేసిన. నేను చెప్పంగానే 5 ఓట్లు పడ్డాయి కాంబోకి. అట్లుంటది ఈ కాంబో మీద. అట్లా తినేసి అయితే వెళ్ళిపోతున్నాం గాయస్. తమ్ముడు జోసఫ్ ఇప్పుడు ఏ బండి ఎక్కుతున్నావు? డామినార్. నీ ఇష్టం. 140లో పోతుంది బండి అది.
గైస్ ఇట్లా బ్రేక్ఫాస్ట్ చేసేసి మా వాళ్ళు మజాక్లా ఎత్తిపోత వాటర్ ఫాల్స్కి వద్దామని చెప్పి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి వద్దామని చెప్పి పట్టుకొచ్చేసి మొత్తం ఆఫ్ రోడింగ్ గాయస్. వెనకాల కూర్చున్న వాళ్ళు అయితే అయిపోయింది కదా, మొత్తం వాసింది కూర్చొని పెట్టేసినాం పంట అయితే. వాటర్ ఫాల్ చూపిస్తాం మేము మజాక్లో వచ్చేసినాం మేమైతే. అసలు బ్రేక్ఫాస్ట్ వరకే అనుకున్నాం రైడ్. మా జోసఫ్ గాన్ స్పందన ఏంటో తెలుసుకుందాం. తమ్ముడు జోసఫ్ ఏంటి ఎట్లుంది నీ అభిప్రాయం? అభిప్రాయమా మస్తుంది. ఆ వాటర్ ఫాల్స్ ఏంటి అక్కడ నీకు కూర్చో బండి మీద ఎట్లా అనిపించింది? బండి మీద అన్ని ఊగిపోయినాయి. అక్కడ వాటర్ ఫాల్ చూసినట్టు షాక్ అయిపోతారు. షాక్ అవుతారు మీరైతే. అసలైన వాటర్ ఫాల్ చూపిస్తా. సో గైస్ ఇగో ఇది వాటర్ ఫాల్. దాంట్లో చూసి ఫస్ట్ ఇదే అనుకున్నాము, మాకు బండి పైన ఇదే అనిపించింది. తర్వాత ఈడ అనిపిస్తుంది ఆ సౌండ్ మీకు. మా వాడు టైంపాస్ ఆడుకుంటూ ఆడికి పోయిండు. కానీ అంత దూరంలో ఉండు మా వాడు. ఇగో ఈ సైడ్ కూడా దారి ఎతుకుతుండు ఆడికి ఎట్లా పోవాలి అని చెప్పి. బెన్నీ దొరికిందా దారి? మా వాడు మెడిటేషన్ చేస్తుండు గాయస్. జోషి మెడిటేషనా? బెన్నీ పడితే ఏంది బెన్నీ, ఎందుకు మజాక్లు? ఆగు ఇక్కడైతే ఎవ్వరు లేరు గాయస్. ఇగో ఓన్లీ వీళ్ళు ఒక 5 మెంబర్స్ ఉన్నారు. ఆ స్విఫ్ట్ కార్లు వచ్చారు మా వాళ్ళు. మేము 5 బండ్లు అంతే. మేము ఒక 10 మంది ఉన్నాం. వాళ్ళు మొత్తానికి అయితే వెళ్ళిపోయింది. ఇంకొంచెం దూరంలో ఉండదు అంతే. మోడ దిగిపోతుంది. మెడిటేషన్కి కూర్చున్నట్టు ఆడోకోలు మోడుదుడు తాగిన లెక్క ఎట్లా కూర్చున్నాడు వాడు. మెడిటేషన్ ఆడు బుద్ధుడు. ఇడు అరే జోసఫ్ చిల్ అవుతున్నావులే. మావాడు ఆడ వండుకొని స్నాపులు రీళ్ళు చూసుకుంటూ కూర్చున్నాడు. బాయ్ పా అది కథ. ఇంకోటి ఏడి ఆ దూరం ఆడు ఏడ వాటర్ సౌండ్ ఎట్లా వస్తుంది, ఏడ ఎట్లుంది, పక్షులు ఎట్లా సపోర్ట్ చేస్తున్నాయి అన్నీ చూస్తున్నాడు. అవు ఇంకో ఈ డౌట్. ఏ తిరణ్ బెండకాయ వాడు ఆడికి లేస్తలేడు బుద్ధుడు. సో మొత్తానికి అయితే వచ్చేసినాం. మళ్ళీ వెళ్ళిపోనికి సిద్ధమవుతున్నాం. ఈసారి బండ్లు మారిపోతున్నారు అందరూ. నా బండికి నేనే, పాలన బండికి పాలన, జాయిన్ బండికి జాయ్ బండి. ఈ డ్యూక్ బబ్లనే తీసుకుంటుండు, సన్నీ ఏమో ఎఫ్జెడ్ తీసుకున్నాడు. ఇప్పటిదాకా అఖిల్ గారు నడిపిండు. అట్లా చలో మళ్ళా కలుద్దాం. అరే మజాక్లా కొట్టేస్తారు బెన్నీ నీకు.
కాదు ఎట్లా దిగాలి జైరాబాద్కి వెళ్ళి అయితే బయలుదేరి మళ్ళా మన పొద్దున టిఫిన్ చేసిన స్పాట్కి అయితే వచ్చేసినాం. బెన్నేమో అరే లోపలికి పోదాం రా గట్టుకాడికి పోదాం అట్లా మంచిగా అని చెప్పి 3 స్కిడ్ అయిపోయి ఇగో పొద్దున అయితే టిఫిన్ ఇగో ఈడ వేసినాం. ఆడుకొని ఇటు వచ్చింది ఎట్లా తిరిగి ఇట్లా అట్లా పోయి ఇట్లా వచ్చినాం. ఇది కూడా రేంజ్ తిరిగింది దిగితే మ్యాడ్ తిరిగింది టైర్ తెచ్చి పెట్టంగానే జస్ట్ గాలికి పడిపోయింది. అది వర్షం పడి మొత్తం మట్టి అంతా మెత్తగా అసలు మేము ఎట్టొచ్చినాం కూడా అర్థమైతలేదు. అంతా తిరుక్కుంటా మెయిన్ ఎన్నో ఉంది. మా బెన్నీ బాయ్ మజాక్లో తీసుకొస్తాడు ఏడికంటే ఆడికి. ఇది ఏం ప్లేస్ కూడా తెలియదు, దారి లేదు, వచ్చేసినాం అట్లా. కానీ మస్తు ఉంది చల్లగా. డ్రిఫ్ట్ కాదయ్యా సామి, అది డ్రిఫ్ట్ అంట. గీ పొక్కలకు ఎవడని వచ్చి డ్రిఫ్ట్ పడతాడా? వస్తలే అలా ఇంకా 20 సెకండ్లు ఉంది. 5 సెకండ్లు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి పోవాలి. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసినాం. జాయిన్ అప్పుడే వచ్చిండు. అప్పుడే అంటే ఒక 11:40కో ఎప్పుడు వచ్చినట్టున్నా తెలిసి. అప్పుడే బయలుదేరిపోయింది మాకంటే ముందే. జాయిన్ ఇంకా సండే ఒక బండి పైన వచ్చేసి డామినార్ పైన. ఇక తర్వాత మా పాలుగాడు వచ్చిండు. తర్వాత ఇక మేము అట్లా మేము 3 బండ్లు అటు పోయినాం కదా మధ్యలో స్టాండ్లు వేసుకున్నాం. అట్లా ఇక మెల్ల వచ్చేసినాం. 12:30 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. యాక్చువల్లీ టిఫిన్ చేసి
కాఫీ అయినా ఛాయ్ అయినా తాగదాం అనుకో, అది కాస్త ఎటెటో అయింది. వాళ్ళు కాఫీ లేదు, ఛాయ్ లేదు. మా ద్వారా ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాడు. చలో గాయ్స్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.